మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేడం చెప్పండి. ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లాలో చాలా వరకు రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి బయట చెప్తా ఉన్నారు మేడం. దాని గురించి ఒకసారి చెప్పండి మేడం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. కొంతమంది మిల్లులోళ్ళు దొంగ వేషాలు వేస్తున్నమాట వాస్తవము. అలాంటి వాళ్ళ మీద కూడా మేము కఠినంగా చర్య తీసుకుంటాము. అనేక సార్లు చెప్పినాము. అక్కడక్కడ తాళ్ళు ఉందని అది ఉందని ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా మేము అధికంగా కేటాయించినాము. కాబట్టి అసలు కొన్ని జిల్లాలో అయితే ఫాస్ట్ గా అయిపోయింది, కొన్ని జిల్లాలలో వేషాలు వేస్తున్నారు. కాబట్టి రైతాంగం వాళ్ళ ధాన్యం కొనుగోలు కోసమే మిల్లులు పెట్టుకున్నారు. కానీ ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకునేది లేదు. కలెక్టర్ గారు కూడా చెప్పినా మాలాంటి జిల్లాల్లో మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఫస్ట్ స్టార్ట్ అయినాయి. మురుగు లాంటి జిల్లాల్లో తర్వాత ఇమీడియట్లీ కంప్లీట్ చేసేసినాం, అన్ని దగ్గర పడ్డాయి. ఇంక ఇప్పుడు కోత కోస్తే తప్ప ఇంకొక ఇబ్బంది ఉండదు. అట్లనే ఇక్కడ కూడా నేను కలెక్టర్ చెప్పిన, ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, ఎప్పటికప్పుడు కొంత మానిటరింగ్ కూడా చేయాలి, రివ్యూ పెట్టుకోవాలి కలెక్టర్ తోటి. మేము పెడుతున్నాము. తర్వాత అక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కూడా పెట్టారు మళ్ళీ సీఎం వీళ్ళంతా. ఎందుకంటే కొంతమంది మిల్లర్లు కొంతమంది మంచిగానే చేస్తున్నారు, కొంతమంది చేసే ఇబ్బందుల మూలంగా కొన్ని ఇబ్బందులు అయినాయి. అది దాంతో పాటు మనకి అనావృష్టి అంటే అతివృష్టి లాగా ఈ వర్షాలు కూడా ఇంత తొందరగా రావడం తోటి కొద్దిగా ఇబ్బంది అయింది. అయినా కూడా తడిసిన ధాన్యం కొంటాం, ఆందోళన చెందొద్దు అనేది రైతులకు మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు రాజు యువ వికాసంలో పెద్ద యూనిట్లకు సిబిల్ స్కోర్ తప్పనిసరి అని చెప్పి బ్యాంకర్లు చెప్తా ఉన్నారు. అసలు సిబిల్ స్కోర్ అంటే రైతులకు కొందరికి తెలియని పరిస్థితి. అలాంటి వాటిపై మీరు ఎలా చర్యలు తీసుకుంటా ఉన్నారు? నా దృష్టిలో అయితే అలాంటిది లేదు ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే మనం ఇచ్చేదే కొత్తగా చాలా మంది యూతులు పెద్దలు అట్లా పెట్టుకుంటారు కాబట్టి ఉపాధి కోసము. వాళ్ళు అంతకుముందు ఏమన్నా యాక్టివిటీస్ చేసి ఉంటేనేమో వాళ్ళకి ఆ సివిల్ కోర్ అది ఇదేదో ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఉండదు కాబట్టి నాకు తెలిసిన సమాచారం అయితే సివిల్ స్కోర్ ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ హాస్టళ్ళకి కానీ దాంతోపాటు స్కూళ్ళకి ఇప్పుడు కొద్దిగా న్యూ అకాడమిక్ స్టార్ట్ అవుతా ఉన్నది. స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బడిబాట ప్రోగ్రాం పెడతా ఉన్నాము. మంచిగా బడి మీద నమ్మకం కలిగిస్తాము. పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచడం, మెస్ ఛార్జీలు పెంచడం హాస్టళ్లలో. అదే విధంగా మిడ్ డే మీల్స్ కూడా క్వాలిటీ ఇస్తాము. ఇంకా ఒకప్పుడు సన్న బియ్యం అని పేరే కానీ ఇప్పుడు అందరికీ సన్న బియ్యం ఇస్తున్నాము. అదే విధంగా హాస్టల్ మీద కూడా స్కూళ్ళ మీద ఎక్కువ పర్యవేక్షణ జరుగుతుంది. అది కూడా మన అమ్మలకే బాధ్యతలు ఇచ్చిన మహిళా సంఘాలకు వాళ్ళని చూడమని. సో అందరూ కూడా మన బడిని కాపాడుకుందాం, మన ఊరు భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అనే రకంగా చెప్పాలి. ప్రైవేట్ స్కూళ్ళలో పోయి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. క్వాలిటీ పుస్తకాలు, క్వాలిటీ ఎడ్యుకేషను, యూనిఫాము అన్నీ రెడీ అయినాయి. స్కూల్ స్టార్ట్ అయిందంటే అన్నీ ఇచ్చేస్తాము. కాబట్టి మధ్యాహ్నం లంచ్ కూడా మంచి క్వాలిటీ ఇంకా పెంచుతాము, మంచిగా అందజేస్తాము. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు కేసీఆర్ గారికి రాసిన లేఖ గురించి ఒకసారి చెప్పండి. ఇక నేను వాళ్ళ గురించి మాట్లాడా